ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఒక నీడ మీ వెంట పడుతుంది. ఆ శక్తి ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అయితే అదేవిధంగా ఈరోజు దినఫలాల ప్రకారం నీడ ఎందుకు వెంటబడుతుంది, అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపించబోతున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి గురించి, వాళ్ళ ఫలాల గురించి తెలుసుకుంటారు. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. ఎవరైనా సాధించాలనే తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా పని మొదలుపెట్టే ముందు కొన్ని సందర్భాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు మాత్రం జీవితంలో చాలా బాధాకరకమైనటువంటి ఫలితాలను వీరికి కలిగిస్తుంది. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే వీరి జీవితంలో నిందల ఆరోపణలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. భారమైనటువంటి బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా వీరు అర్థం చేసుకొని మసులుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి అనేది ఒక నీడ వెంట పడుతుంది. చాలా కాలంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి బాధలు, కష్టాలైనా మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఆ బాధల నుండి మీకు విముక్తి కలగడానికి ఆ పరమేశ్వరుడిపై మీ ఇంటికి వచ్చేశాడు. ఆ పరమేశ్వరుడు యొక్క శక్తి నీడ మీ వెంట పడుతుంది. మీ యొక్క జీవితంలో మీరు ఏవైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ఆ నిర్ణయాలు మీరు తెలుసుకోకుండా ఆ శక్తి నీడ మిమ్మల్ని అడ్డుకుంటుంది. అలాగే పరమేశ్వరుడు మీకు చాలా సమస్యల నుండి విముక్తిని కూడా ప్రసాదించబోతున్నాడు. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరకక మీరు ఈరోజు దానికి సంబంధించినటువంటిది ఒక ఆలోచన మీకు వస్తుంది. అలాగే ఎవరైతే వ్యక్తులు మీకు మంచి సలహాలు అందిస్తారు అంటే మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకడం అనేది, ఆ సమస్య ఎన్నో రోజులుగా మీరు అనుకుంటున్నారు. అటువంటి పెద్ద సమస్యకి ఈ రోజైతే ఆ పరమేశ్వరుడు యొక్క శక్తి మీకు తోడుగా ఉండడం మూలంగా మీరు పరిష్కారాన్ని అన్వేషించబోతున్నారు. వేరే వ్యక్తుల ద్వారా కూడా ఆ పరిష్కారానికి సంబంధించినటువంటి గైడెన్స్ని మీరు లభించబోతుంది. సో ఈరోజు కుంభరాశి వారికి చాలా కాలం నుండి మొదలుపెట్టాలనుకున్న పనులు మొదలు పెడతారు. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివాదేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.